బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ ఎయిర్పోర్ట్ పై పాక్ డ్రోన్ దాడి చేసినట్లుగా తెలుస్తుంది. జమ్మూలో 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ప్రస్తుతం కశ్మీర్ మొత్తం పవర్ కట్ చేసిన దృశ్యాలు కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం చీకటిమయంగా కనిపిస్తున్న ప్రదేశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పాక్ దాడులను భారత్ ధీటుగా ఎదుర్కొంటోంది. పలుచోట్ల పాక్ డ్రోన్లను కూల్చేసింది భారత సైన్యం. ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరించింది. జమ్మూ నగరమంతా కూడా కరెంటు నిలిపివేసిన దృశ్యాలు ప్రస్తుతం మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. జమ్మూ ఎయిర్పోర్ట్ పై పాక్ డ్రోన్ దాడి చేసినట్లుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. జమ్మూలో 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. పాక్ దాడులను తిప్పికొడుతోంది భారత్, చాలా ధీటుగా ఎదుర్కొంటోంది. పలుచోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చేసినట్లుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జమ్మూ నగరమంతా కూడా కరెంటు నిలిపివేసింది సైన్యం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, భారత్ పాకిస్తాన్ సరిహద్దులో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా జమ్మూ ఎయిర్పోర్ట్ పైన పాకిస్తాన్ రాకెట్ దాడికి పాల్పడింది. డ్రోన్స్ తో అటాక్ చేయడం ద్వారా జమ్మూ ఎయిర్ స్ట్రిప్ ను దాడి చేసి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లో పూర్తిగా బ్లాక్అవుట్ ప్రకటించారు. అలాగే ఇటు బార్డర్ లో ఉన్నటువంటి రాజస్థాన్ లో కూడా బార్డర్ లో పూర్తిగా బ్లాక్అవుట్ ప్రకటించారు. వైమానిక దాడులు జరిగేటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో కనబడకుండా ఉండేందుకు, నగరంకు సంబంధించినటువంటి వివరాలు కనబడకుండా ఉండేందుకు కంప్లీట్ గా కరెంటు నిలిపివేసినటువంటి పరిస్థితి. అయితే ఇటు పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ఈ మొత్తం ప్రాంతాల్లో పూర్తిగా S-400 అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. సో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు వాటిని న్యూట్రలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కంప్లీట్ గా నిన్న ఉదయం నుంచి పాకిస్తాన్ పెద్ద ఎత్తున మిసైల్స్, డ్రోన్స్ అటాక్ చేస్తుంది. సో ఆ నేపథ్యంలో మిసైల్స్, డ్రోన్స్ అటాక్ ను చాలా సమర్థవంతంగా S-400 అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంప్లీట్ గా దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళు ఒక్క విషయంలో కూడా సక్సెస్ సాధించలేదు. సో కొద్దిసేపటి కిందటే 2 పాక్ డ్రోన్లను కూడా న్యూట్రలైజ్ చేసినట్టుగా సమాచారం మనకు వస్తుంది. సో చాలా సక్సెస్ఫుల్ గా ఈ పాకిస్తాన్ పెద్ద ఎత్తున మిసైల్, డ్రోన్స్ అటాక్ చేసినటువంటి నేపథ్యంలో వాటిని ఎప్పటికప్పుడు న్యూట్రలైజ్ చేస్తూ గాల్లోనే పేల్చివేస్తూ S-400 అనేటువంటి డిఫెన్స్ సిస్టమ్ ద్వారా భారత్ ప్రతిదాడికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు భారత్ పాకిస్తాన్ సరిహద్దులో కూడా పెద్ద ఎత్తున ఆర్టిలరీ ద్వారా, ఫిరంగుల ద్వారా ఫైరింగ్ కొనసాగిస్తూ అక్కడ ప్రజలందరినీ కూడా, ఎవరిని కూడా ఇళ్లలోంచి బయటికి రావద్దని ఇప్పటికే సమాచారం ఇచ్చారు. సో ఇప్పటికే ఫుల్ ప్రిపేర్డ్నెస్ కూడా సరిహద్దు రాష్ట్రాలకు ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, లడక్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా కంప్లీట్ గా దీనికి సంబంధించినటువంటి నిర్ణయం వారికి ఎప్పటికప్పుడు ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. కంప్లీట్ బ్లాక్అవుట్ అయితే ప్రస్తుతం ఇటు పంజాబ్ లో కొనసాగుతుంది, జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతుంది, రాజస్థాన్ లో కొనసాగుతుంది. సో భయంకరంగా పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఆర్టిలరీ అలాగే డ్రోన్స్, మిసైల్స్ అటాక్ చేసినటువంటి నేపథ్యంలో వాటిని అడ్డుకునే దిశగా ప్రస్తుతం ఈ కంప్లీట్ గా వాటిని చాలా విజయవంతంగా మన S-400 అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా వాటిని క్లియర్ గా అడ్డుకుంటున్నారు. వెంకటేష్, మనం చూస్తూ ఉన్నాం భారత్ సర్వసన్నద్ధంగా ఉంది ఎట్లాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికని ముందు నుంచి మనం వింటూనే ఉన్నాం. రఫేల్ మిగ్ లాంటి శక్తివంతమైన సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయి. దీంతో పాటు ఇప్పుడు S-400 అన్న దాని గురించి మనం ఎక్కువ స్థాయిలో వింటూ ఉన్నాం. దీని సమర్థత ఏంటి, ఎలా ఉంటుంది, ఏమైనా బ్రీఫ్ చేయగలరా? ఖచ్చితంగా రష్యా నుంచి దిగుమతి చేస్తున్నటువంటి సిస్టమ్ ఇది. సో ఏవైనా డ్రోన్స్ కానీ, మిసైల్స్ అటాక్ కనుక మన భూభాగంలోకి ప్రవేశిస్తే వెంటనే వాటిని ఇంటర్సెప్ట్ చేసి వాటిని వెంటాడి గాల్లోని కాల్చివేయడం అనేది, పేల్చివేయడం అనేది ఈ సిస్టమ్ కు ఉన్నటువంటి ప్రత్యేకత. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇదే రకమైనటువంటి వ్యవస్థను వాడుతుంది. ఐరన్ డోమ్ అనేటువంటి వ్యవస్థ ద్వారా ఇటు గాజా నుంచి వచ్చేటువంటి పెద్ద ఎత్తున వచ్చినటువంటి డ్రోన్స్, మిసైల్స్ అటాక్ ను చాలా ఇజ్రాయెల్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. సో అక్కడక్కడ కొంత 1-2% అక్కడక్కడ ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, కానీ 98% అక్యురసీతో
శత్రువులు దాడి చేసేటువంటి మిసైల్స్ కానీ డ్రోన్స్ ఎప్పటికప్పుడు వాటిని గాల్లోని నిర్వీర్యం చేసేటువంటి ఒక సమర్థత ఉన్నటువంటి S-400 అనేటువంటి సిస్టమ్ ను ఇప్పటికే భారత్ దిగుమతి చేసుకుని వాటిని 4 సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయి. ఒకటి పఠాన్కోట్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ దగ్గర ఒకటి ఉంది, అలాగే రాజస్థాన్ లో ఒకటి ఉంది, అలాగే పంజాబ్ లో ఒకటి పెట్టారు. సో మొత్తం 4 సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పాకిస్తాన్ కి అత్యంత సమీపంలో ఉన్నాయి. పాకిస్తాన్ లోపలికి దాదాపు 400 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్లి వాటిని వెంటాడి కూల్చేయగలిగినటువంటి సామర్థ్యం సత్తా ఉన్నటువంటి డ్రోన్స్ ఇవి. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ డ్రోన్స్ చాలా సక్సెస్ఫుల్ గా పాకిస్తాన్ పంపుతున్నటువంటి మిసైల్స్ డ్రోన్స్ అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు గాల్లోనే న్యూట్రలైజ్ చేస్తూ పేల్చి వేస్తూ దానికి సంబంధించినటువంటి దాడులను చాలా సమర్థవంతంగా తిప్పికొడుతుంది. సో ఈ నేపథ్యంలో ఆ శకలాలన్నీ కూడా కింద పడుతున్నాయి కాబట్టి ప్రజలెవరిని కూడా బయటికి రావద్దని ఇప్పటికే సూచనలు ఇచ్చారు. ఎందుకంటే శకలాలన్నీ కూడా కింద పడేటువంటి అవకాశం ఉంది. సో ప్రజల ఇళ్ల మీద అలాగే ఓపెన్ ఏరియాలో పడేటువంటి అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలోనే ప్రజలకు ఇప్పటికే సూచనలు ఇచ్చారు. సో పైన వైమానిక దాడులు జరుగుతున్నాయి, ఎయిర్ రైడ్ సైరన్స్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా ప్రధానంగా ఇటు రాజస్థాన్ గానీ పంజాబ్ లో ఉన్నటువంటి గుర్దాస్పూర్, పఠాన్కోట్, జమ్మూ ఎయిర్పోర్ట్ వైపు పూర్తిగా పెద్ద ఎత్తున మిసైల్స్ డ్రోన్ అటాక్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దని సూచనలు ఇచ్చారు. వీలైతే బంకర్లలో ఉండాలని కూడా సూచనలు చేశారు. లేదంటే బంకర్ లేని చోట బేస్మెంట్ లోకి వెళ్లి ప్రజలు తలదాచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున దాడులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఆ మేరకు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచనలు ఇచ్చింది. నియంత్రణ రేఖను వెంబడి పాక్ జరుపుతున్నటువంటి ఈ విచక్షణ రహిత కాల్పుల్లో సాధారణ పౌరులకు కొంత ఇబ్బంది తలెత్తుతూ ఉన్న పరిస్థితి నేపథ్యంలో వారికి మీరు చెప్పినట్లుగా కొన్ని జాగ్రత్త చర్యలు చెప్పారు. ఇంకా ఎటువంటి హాని జరగకుండా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్న దృశ్యాలు కూడా మనం ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఎట్లాంటి ప్రాక్టీస్ చేయించారు ఈ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పౌరుల కంటే ఏం చెప్తారు వెంకటేష్? నిజానికి నిన్ననే మాక్ డ్రిల్ దేశం అంతా జరిగింది. అలాగే ఈ సరిహద్దు ఉన్న రాష్ట్రాలకైతే ఆ ప్రజలకు ఇదివరకే కొంత ప్రిపేర్డ్నెస్ ఉంది. ప్రతి ఇంట్లో నేను బార్డర్ లో నుంచి రిపోర్ట్ చేశాను 2019లో. ప్రతి ఇంటికి కూడా ఒక బంకర్ ఉంటుంది, ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఒక బంకర్ ఉంటుంది. ఇటువంటి షెల్లింగ్ కాల్పులు అనేది అక్కడ సర్వసాధారణంగా గ్రామ ప్రజలకు తెలుసు. ఇటువంటి శబ్దాలు విన్న వెంటనే వారంతా బంకర్ లోకి వెళ్ళి తలదాచుకుంటారు. కాబట్టి ఆ ప్రజలందరికీ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే తాజాగా పైనుంచి వైమానిక దాడులు జరుగుతున్నాయి. షెల్లింగ్ కాకుండా ఇప్పుడు వైమానిక దాడులు జరుగుతున్నాయి. డ్రోన్స్ తో అటాక్ చేస్తున్నారు, మిసైల్స్ తో అటాక్ చేస్తున్నారు. కాబట్టి సో ఈ గాల్లో నుంచి వీటిని ఎప్పటికప్పుడు న్యూట్రలైజ్ చేస్తూ మన భారత భద్రతా బలగాలన్నీ కూడా సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ సిస్టమ్స్ ని మనం డెవలప్ చేసుకున్నటువంటి నేపథ్యంలో వాటికి అనుగుణంగా క్లియర్ గా అవన్నీ కూడా తమ సత్తాను ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ రోజు ఉదయం నుంచి ఏకంగా లాహోర్ లోకి వెళ్లి లాహోర్ లో ఉన్నటువంటి రాడార్ సిస్టమ్ ను కూడా ఇంటర్సెప్ట్ చేసి ధ్వంసం చేశాము. అలాగే కరాచీ, అరేబియా మహాసముద్రం వైపు కూడా అక్కడ మిసైల్స్, డ్రోన్స్ అటాక్ ద్వారా వాటిని మనం న్యూట్రలైజ్ చేసినటువంటి సందర్భం మనం చూసాం. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.